చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పర్యటిస్తున్నారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో ఏర్పాటు చేసిన సభలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. కృష్ణా జలాలకు పూజలు చేసి హంద్రినేవా కాలువకు నీటిని విడుదల చేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ కృష్ణా జలాలతో కుప్పం చెరువులు నింపుతామని చెప్పారు. 672 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా నీటిని కుప్పంకు సగర్వంగా తీసుకువస్తామని చెప్పారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో సాగు తాగునీటి అవసరాలు తీర్చేందుకు కుప్పం బ్రాంచ్ కెనాలకు నీటిని విడుదల చేశామని జగన్ తెలిపారు. చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కొన్ని మాటలు వస్తా ఉంటాయి. పులివెందలను, కడపను తిడతాడు, చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఎప్పుడు వస్తా ఉన్న మాటలు. కానీ అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడు కూడా ఇక్కడి ప్రజల్ని కాని, కుప్పం నియోజకవర్గాన్ని కాని ఏనాడు మీ జగన్ ఒక్క మాట అనలేదు. పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తా ఉన్నది మీ బిడ్డ అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. పులివెందుల్లో ఉన్న, కుప్పంలో ఉన్న, అమరావతిలో ఉన్న, ఇచ్చాపురంలో ఉన్న పేదల్ని పేదలుగా చూశామే తప్ప వారి కులం, వారి మతం, ప్రాంతం, చివరికి వారి పార్టీ కూడా చూడకుండా సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాము అని కూడా సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేసిన కుప్పంలో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా ఇవాళ చెప్తా ఉన్నా, మీరందరూ కూడా నా వాళ్లే అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కొన్ని మాటలు వస్తా ఉంటాయి. పులివెందులను, కడపను తిడతాడు, చివరికి రాయలసీమను కూడా తిడుతూ